డాక్టర్ అందరికీ నమస్కారాలు. వేదిక పైన పెద్దలందరికీ నమస్కారాలు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, సీనియర్ అధికారులు, ఇరిగేషన్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ అందరూ వచ్చారు. వారందరికీ, కుప్పలో ఉండే వివిధ వర్గాలకు సంబంధించి అందరూ వచ్చారు. ఇక్కడికి విద్యార్థులు వచ్చారు, డాక్రా సంఘాలు వచ్చారు. రాబోయే రోజుల్లో ప్రాస్పెక్ట్ పారిశ్రామికవేత్తలు కాబోయే యువత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరికి కూడా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరికీ సుస్వాగతం. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, యువత కానీ అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా